4 క్వాడ్రంట్స్ ఉన్నాయి. ESBI. ఓకే, ఈ ESBIలో ఈ అంటే ఎంప్లాయీస్. ఎవరు? ఎంప్లాయీస్. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే ప్రతి ఒక్కరిని ఏమంటారంటే ఎంప్లాయీస్. రెండో దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఎస్ కేటగిరీలో సెల్ఫ్ ఎంప్లాయీస్. సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే ఎవరంటే మనం ఓన్గా మనం టైలరింగ్ చేసేవాళ్ళు, టీ షాపులు రన్ చేసేవాళ్ళు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నడిపేవాళ్ళు, వాళ్ళకై వాళ్ళు చేసే ప్రతి ఒక్కరిని ఏమంటారు? సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటారు. నెక్స్ట్ రైట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే బి అంటే బిజినెస్ ఓనర్స్, ఐ అంటే ఇన్వెస్టర్స్. ఇందులో మీరు చూసుకున్నట్లయితే 95% ఆఫ్ పీపుల్ ఈ భూమి మీద ఈ అండ్ ఎస్ లో ఉంటారు, లెఫ్ట్ సైడ్ క్వాడ్రంట్ లో ఉంటారు. మిగతా 5% ఆఫ్ పీపుల్ దేంట్లో ఉంటారు? బి అండ్ ఐలో ఉంటారు. విచిత్రం ఏంటంటే ఎస్, ఈ అండ్ ఎస్ లో ఉన్న వాళ్ళు 95% ఉంటే వాళ్ళ దగ్గర డబ్బు కేవలం 5% మాత్రమే ఉంటుందంట. 5% మాత్రమే ఈ యొక్క 95% పీపుల్ దగ్గర ఉంటుంది. ఈ 5% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర 95% ఆఫ్ అమౌంట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎంప్లాయీస్. వాళ్ళు ఏం చేస్తారు? ఒక పనిని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క టయాన్ని, ఎనర్జీని, వాళ్ళ యొక్క టాలెంట్ని ఒక దగ్గర అమ్మేసి ఏదో కొంత శాలరీ తీసుకొని దాంట్లో బతికేస్తుంటారు. వాళ్ళకు వచ్చే ఇన్కమ్ లిమిటెడ్గా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? లిమిటెడ్గా ఉంటుంది. రెండో పాయింట్, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ అంటుంది. ఈ 2 టైప్స్ ఆఫ్ పీపుల్ మనం కంపేర్ చేసుకుంటే ఎంప్లాయీస్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయీస్లో ఇన్కమ్ లిమిటెడ్గా ఉంటుంది, ప్రతిరోజు పనిచేయాలి. అట్లాగే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ జోన్ ఏదంటే యాక్టివ్ ఇన్కమ్ జోన్. ఎస్ ఆర్ నో? వాళ్ళు పని చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఉదాహరణకు ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, నెలంతా పని చేయాలి, నెల తర్వాత జీతం వస్తుంది. ఎస్ ఆర్ నో? పని చేయకపోతే వస్తుందా? ఒక టీ షాప్ ఉన్న, ఒక టైలర్ ఉన్నాడు, లేదంటే కూరగాయలు అమ్మే వ్యాపారస్తుడు ఉన్నాడు. వాళ్ళు రెగ్యులర్గా పని చేస్తే డబ్బులు వస్తాయా, లేకపోతే చేయకుండా కూడా వస్తాయా? చేయకుండా రావు. అందుకనే దాన్ని ఏమంటారంటే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. యాక్టివ్గా ఉండే పని చేస్తే వస్తే ఇన్కమే యాక్టివ్ ఇన్కమ్, పని చేయకపోతే వచ్చేది కాదు. నెక్స్ట్ సెకండ్ రైట్ సైడ్ క్వాడ్రంట్ లో మనం చూసుకున్నట్లయితే బి అంటే బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్. వీళ్ళు కొన్ని కోట్ల రూపాయల డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తారు, ఆర్ బిజినెస్ లో పెడుతుంటారు. వాళ్ళకు వచ్చే ఇన్కమ్ లిమిటెడా అన్లిమిటెడా? అన్లిమిటెడ్. వాళ్ళు డబ్బు కోసం పనిచేయరు, డబ్బే వాళ్ళ కోసం పనిచేస్తారు. ఎస్ ఆర్ నో? అర్థమైందండి? అలాగే వీళ్ళకి వచ్చే ఇన్కమ్ ఏ జోన్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ జోన్ అంటారు. అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కంటిన్యూస్లీ ఫ్లో అవుతుంది. ఉదాహరణకి ముఖేష్ అంబానీ జియో స్టార్ట్ చేస్తున్నాడు. ఆయన 2016లో స్టార్ట్ చేశాడు, అవునా కదా? ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఫ్రీ అనే కాన్సెప్ట్ మొదలు పెట్టాడు. ఈరోజు చూసుకున్నట్లయితే ఇండియాలో ఆల్మోస్ట్ 50% ఆఫ్ పీపుల్ జియోను వాడుతున్నారు. ఎస్ ఆర్ నో? ఆయన పోయాడు, జియో వాడతామా వాడమా? ఆ డబ్బులు ఎవరికి వెళ్తాయి? వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళు ఎవరు లేరు అంటే వాళ్ళ అబ్బాయికి వెళ్తాయి. నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి కూడా పోయాడు, ఇంకా మనం యూజ్ చేస్తామా ఇచ్చేయమా? నెక్స్ట్ మనం యూజ్ చేసినప్పుడల్లా వాళ్ళ డబ్బులు ఎవరికి వెళ్తాయి? వెళ్తుంటాయి. ఈరోజు 50% ఆఫ్ పీపుల్ జియో యూజ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు 1 రూపాయి ఇన్వెస్ట్ చేసినా కూడా 50 కోట్ల మంది, అంటే ఒక రోజుకి ఆయన ఇన్కమ్ ఎంత? 50 కోట్ల రూపాయలు ఆయన ఎర్న్ చేస్తున్నాడు. ఎందుకు? ఇన్వెస్టర్ కాబట్టి, నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నాడు కాబట్టి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనం ఈ క్యాడర్లో ఉంటే బాగుంటుందా, ఆ క్యాడర్లో ఉంటే బాగుంటుందా? లెఫ్టా రైటా? రైట్ సైడ్. మరి రైట్ సైడ్ మనం వెళ్ళాలంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉన్నాయండి? ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే బయట మీరు వ్యాపారాలు చూడండి, 100లో సంపాదించాలంటే పెట్టుబడి వేలల్లో పెట్టాలి, వేలల్లో సంపాదించాలంటే లక్షల్లో పెట్టాలి, లక్షల్లో సంపాదించాలంటే కోట్లలో ఇన్వెస్ట్ చేయాలి. బట్ గ్యారంటీ ఉందా అండి? లేదు. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతున్నటువంటి కొన్ని రకాల ప్లాట్ఫామ్స్ మీరు గమనించండి. దానికన్నా ముందు పాయింట్, మనం ఒక ఆర్డినరీ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్గా ఉన్న మనం ఆ యొక్క ఫేమస్ కేటగిరీలోకి వెళ్ళాలంటే
ఒక పర్సన్ రాబర్ట్ కియోసాకి ఆయన ఒక 2 రకాల బుక్కులు రాసి ఉన్నాడు. రిచ్ డాడ్, పూర్ డాడ్, అలాగే ది 21st సెంచరీ న్యూ బిజినెస్ 21వ శతాబ్దపు వ్యాపారం అనే బుక్లో ఆయన రాసి ఉన్నాడు. ఏంటంటే మనం ఈ స్థాయికి వెళ్ళాలి, మన యొక్క ఇన్కమ్ అన్లిమిటెడ్ గా ఉండాలి, మనం ప్యాసివ్ ఇన్కమ్ జోన్లో రావాలి, మనం ఉన్నా లేకపోయినా మనకి ఇన్కమ్ కావాలి, మన డ్రీమ్స్, మన యొక్క అచీవ్మెంట్స్ మనం నెరవేర్చుకోవాలంటే ఈ భూమి మీద ఉండే ప్రజలందరికీ ఒకే ఒక ఆపర్చునిటీ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే అవకాశం ఉంది అని ఆయన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ విధానం. సో అటువంటి కేటగిరీలోకి మనం రీచ్ కావడం కోసం మన ముందుకు వచ్చినటువంటి అవకాశమే వెస్టేజ్. ఏమొచ్చింది? వెస్టేజ్ వచ్చింది. చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. ఓకే, ఈ మధ్య కాలంలో గత 5 ఏళ్ల బట్టి బాగా పాపులర్ అవుతూ ప్రపంచంలో బాగా ధనవంతులుగా పేరు సంపాదించిన వ్యక్తులు చూడండి. అమెజాన్ చాలా తక్కువ టైంలో క్లిక్ అయ్యాడా లేదా? ₹1,00,00,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు. ఎస్ ఆర్ నో? అలాగే జొమాటో, స్విగ్గీ, ఓలా, ఊబర్ వీళ్ళందరూ ఎవరండి? సోషల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్న ఓనర్స్. బట్ అమెజాన్ మనకి సర్వీస్ చేసే ప్రొడక్ట్స్ ఆయన తయారు చేస్తున్నాడా? జొమాటో వాడు వాడే ఫుడ్ వండి పెడుతున్నాడా? ఓలా, ఊబర్ దగ్గర కార్లు, ఆటోలు ఉన్నాయా? లేవు. ఎవరో ఇచ్చారు, దాన్ని సర్వీస్ చేయడానికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి ₹1,00,00,000 డబ్బులు ఎర్న్ చేస్తున్నారు. మనకు కూడా వెస్టేజ్ చెప్తుంది, ప్రొడక్ట్స్ నేను తయారు చేస్తా, వాడుకో, నీకు తెచ్చే 10 మందికి సర్వీస్ చేయి, మధ్యలో ₹1,00,00,000 సంపాదించు. కంపెనీ మంది కాదు, ప్రొడక్ట్ మంది కాదు. మనం ఆఫీస్ పెట్టలా, డిగ్రీలు పీజీలు చేయాలా, ఇంటర్వ్యూ పోవాలా, కానీ ₹1,00,00,000 డబ్బు ఎర్న్ చేయాలంటే మన కంపెనీ ఏం చెప్తుంది? జస్ట్ నువ్వు వాడుకో, నువ్వు వాడుకున్న విషయం నీకు నచ్చితే, నువ్వు సాటిస్ఫై అయితే నలుగురికి చెప్పమంటావు. ఎస్ ఆర్ నో? సో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయినటువంటి ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ మీరు గమనించండి. జొమాటో, స్విగ్గీ, అమెజాన్ వీళ్ళెవరు కూడా వాళ్ళ ఓన్ ఉత్పత్తులు ఒకటే లేదు. బట్ వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీ దగ్గర టైఅప్ అయి ఉన్నారు. ఆ ప్రొడక్ట్ నేను వాళ్ళకి సర్వీస్ చేస్తా, నాకెంత నీకెంత. కాబట్టి ఈరోజు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, వాళ్ళకన్నా వీళ్ళు చాలా ఫాస్ట్గా రీచ్ అయి ఉన్నారు. ఎస్ ఆర్ నో? సో మనం కూడా ఫాస్ట్గా రీచ్ అవ్వాలంటే, ఫాస్ట్గా రీచ్ అవ్వడం గురించి నేను చెప్తున్నాను. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కష్టపడి రీచ్ అవ్వడం కాదు. వెస్టేజ్లో రీచ్ అవ్వాలంటే జస్ట్ 1-2 years మాత్రమే. ఎన్నాళ్ళు? 1 నుంచి 2 ఏళ్ళు మాత్రమే. నీ మైండ్ మారితే